జగిత్యాల జిల్లా ధర్మపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే 2 రోజుల పాటు ప్రవచన కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ధర్మపురి విచ్చేసిన చాగంటి కోటేశ్వరరావుకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇవాళ రేపు ధర్మపురి క్షేత్ర వైభవం శేషష్ప జీవన గాథలపై చాగంటి కోటేశ్వరరావు ప్రవచనామృతం జరుగుతుందంటున్న నిర్వాహకులతో ప్రైమ్ 9 ఛానల్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం ధర్మపురి పట్టణంలో ధర్మపురి క్షేత్రంలో ఉన్న జగిత్యాల జిల్లా ఈ రోజు ఇక్కడ కార్యక్రమ విశిష్టత ఏంటంటే అక్టోబర్ 11-12 తేదీల్లో కూడా ఆధ్యాత్మిక ప్రవచనం చేయబోతున్నారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఆయన ఇప్పుడే ఇక్కడికి కొద్దిసేపటి క్రితమే విచ్చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కొంతమంది వేద పండితులు ఉన్నారు. మరి చాగంటి కోటేశ్వరరావు గారు ఇక్కడికి వెంచేసి ఉన్నారు. అదేవిధంగా ఇవాళ రేపు ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా చేయబోతున్నారు. సో బుజ్జా రమేష్ శర్మ గారు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు, వేద పండితులు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సో ఈరోజు ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చేస్తున్నారు, ఆధ్యాత్మిక ప్రవచనం చేయబోతున్నారు, మీ స్పందనే? ఆయన ఇంత దూరం ఇక్కడ వరకు రావడము మా మాట మన్నించి, ముఖ్యంగా మాకు ఇక్కడ మినిస్టర్ గారైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆయన ప్రోత్సాహంతో ఆయన అనుకున్న ఇక్కడ ధర్మపురి కమిషనర్గా మన చాగంటి కోటేశ్వరరావు గారు ఇక్కడ వచ్చి ప్రవచన చేసి ఇక్కడ పునీతులు చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఒక 3 నెలలుగా అతను ఒక మంచి ఉద్దేశాన్ని తీసుకొని వచ్చి ఆ గురుగారిని కలిసి అతని దగ్గర ఒక సమయాన్ని తీసుకొని ఇక్కడ ఈ ప్రజలందరికీ కూడా, ఈ ప్రజల ప్రాంతం వారికి ప్రజలందరికీ కూడా ఒక మంచి ఇవాళ 10 నుంచి 15 వేల మంది పాల్గొనే అవకాశం ఉంది అంటున్నారు భక్తులు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి శ్రీనివాసరావు? చుట్టుపక్కల మేము మరి అన్ని జిల్లాల్లోంచి కూడా ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలికాము. మరి లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి వారికి కూడా ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ వారికి వసతి గృహాలే కాకుండా ఇక్కడ ఏదైతే 3 గంటల పాటు ఏదైతే మన ఇక్కడ ప్రవచన చేస్తున్నారో మన చాగంటి కోటేశ్వరరావు గారికి, ఆ ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కటి కూడా అన్ని వసతులు ఇస్తూ మంచినీళ్ళు కానివ్వండి, అదేవిధంగా టాయిలెట్స్ కానివ్వండి, మొబైల్ టాయిలెట్స్ కానివ్వండి, ఇంకా కానీ పందళ్ళు కానివ్వండి, అంటే ఎండ లేకుండా కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి కూడా ఎండ లేకుండా నీడలో ఉంటూ వాళ్ళకి అందరికీ అన్ని వసతులు చేపాము, అన్ని ఏర్పాట్లు చేశాము. పోలీస్ బందోబస్తు కూడా అదే విధంగా ఉంది. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రతి విషయంలో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకొని ఉన్నాము. సో అదేవిధంగా ఇక్కడ ప్రతి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇది విజయవంతం చేస్తూ ఆ స్వామివారి, ఆ సరస్వతి పుత్రులైన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఆశీస్సులు తీసుకుంటూ ఈ పునీతులు కావాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ శుభ సందర్భంలో ప్రైమ్ 9 న్యూస్ 3 మిలియన్ వ్యూస్కి వెళ్ళింది, 30 lakhs వ్యూస్కి వెళ్ళింది. మీ బెస్ట్ విషెస్? అందరికీ ధన్యవాదాలు. ఈ ఆధ్యాత్మికత అనేది మన ఈ భారతదేశపులోని ఎప్పటి నుంచో వస్తున్న దానికి మనము ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడుగా, మన దేశ పౌరుడిగా మనం అందరి బాధ్యత కూడా ఇది. మనం ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. సో మీ అందరికీ ధన్యవాదాలు. ఈ మంచి స్పందన ఇస్తున్న ప్రతి తెలుగు బిడ్డలకి, మన ఈ భారతదేశ పౌరులందరికీ కూడా ఇదే విధంగా ఈ ఆధ్యాత్మికతను కూడా అందరూ కూడా పెంపొందిస్తూ దీన్ని యథావిధిగా ఎప్పుడు కొనసాగిస్తూ మన భావితరాల వారికి మన వాళ్ళందరికీ కూడా పూర్వీకులు చేసిన మంచి విషయాలని అన్నీ తెలిపిస్తూ ఈ ప్రైమ్ 9 గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా వేద పండితులు బుజ్జా రమేష్ శర్మ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం. చాలా ఉత్కృష్టమైనటువంటి రోజు. ముఖ్యంగా ఈ ధర్మపురి తీర్థక్షేత్రము చాలా పవిత్రమైనటువంటి, ఇటు తీర్థము మరియు త్రిమూర్తులు ఉన్నటువంటి క్షేత్రం, ఏకైక క్షేత్రం భారతదేశ చరిత్రలో ధర్మపురి మాత్రమే. దక్షిణ వాహినిగా ప్రవహిస్తున్నటువంటి గోదావరి, ఒక అపరూపమైనటువంటి గోదావరి. అదేవిధంగా త్రిమూర్తులు ఉన్నటువంటి ఏకైక క్షేత్రం ధర్మపురి. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఇక్కడే ఉండడం, కొలువై ఉండడం. అదేవిధంగా దశావతారాలు నారసింహావతారం చాలా గొప్పనైనటువంటి అవతారం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకై, మనల్ని అనుగ్రహించడానికి కొరకై ఈ ధర్మపురి తీర్థక్షేత్రంలో మరి స్వామివారు స్వయంభువై సాలగ్రామశులుగా కొలువై ఉన్నటువంటి లక్ష్మీ నరసింహుడు. అదేవిధంగా ఒక పక్క రామచంద్రమూర్తి దండకారణ్యానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ శివుల్ని ప్రతిష్ఠింపజేయాలి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది యుద్ధంలో జయించాలనే సత్సంకల్పించి మరి ఆయన స్వయంగా ఆయన చేతుల మీదుగా శివుణ్ణి ఇసుక ద్వారా ప్రతిష్ఠింపజేసి రామలింగేశ్వరుడు అనే ఒక నామధేయాన్ని ఏర్పరిచి శివ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అందుకొరకే ఇది త్రిమూర్తి క్షేత్రము. దాంతోపాటు ధర్మపురి వస్తే యమపురి ఉండదు, దాన ధర్మాలు చేయకుండా ధర్మపురి తిరిగి రావాలి అనే ఒక నానుడి. ఎక్కడా లేనటువంటి యమధర్మరాజు ఈ క్షేత్రంలో కొలువై ఉండడం అనేది
క్షేత్రానికి ఉన్నటువంటి మరో వన్నెగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మనకు ఆధ్యాత్మిక గురు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం లోకానికి హితం చేకూర్చాలనే సత్సంకల్పించి వారు ఆహ్వానించగానే తప్పనిసరిగా ఈ డేట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు మరియు రేపు జరిగేటువంటి ఆధ్యాత్మిక బోధన వారు మనకు అందించడం జరుగుతుంది. వారు ఏ విధంగా ఎంతవరకు మనకు అందించినా అది గొప్పనైనటువంటి విషయం, అమృతంగా భావించడం జరుగుతుంది. ముఖ్యంగా వారు ఇంతకు పూర్వం కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రైమ్ లైవ్ న్యూస్ వారికి ఇలాంటి కార్యక్రమాలు భక్తులకు అందించడం ద్వారా మరింత చేరవుతుందని, మునుముందు ఈ ప్రైమ్ లైవ్ 9 న్యూస్ 3 పూలుగా 6 కాలుగా వర్ధిల్లాలని చెప్పేసి భగవంతుడు లక్ష్మీనరసింహని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. అటు ప్రభుత్వ యంత్రాంగం నుంచి అటు పోలీస్ యంత్రాంగం అందరి కృషితో కూడా ఈరోజు కార్యక్రమం ఇవాళ రేపు కూడా సక్సెస్ చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మధుతో చందు, ధర్మపురి పట్టణం, జగిత్యాల జిల్లా నుంచి.